ముందుగా వన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని మన భారతదేశంలో ప్రతి ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలను అయితే జరుపుతూ ఉంటారు. అయితే ఎందుకు శ్రీరామనవమి రోజే ఇన్ని ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుతారు అనే కొద్దిగా వివరణ మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే శ్రీరామనవమి ఈరోజు మనము ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆ మహనీయుని యొక్క శ్రీరాముని యొక్క తండ్రి దశరథుడికు కుమారులు సంతానం కలగలేదని చెప్పేసి పురాణంలో అయితే చెప్తున్నారు. అయితే ఆ సంతానం కోసము దశరథుడు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇట్లా మీరు ఒక యాగం చెయ్యాలి, ఆ యాగం చేస్తే మీకు సంతానం కలుగుతుందని చెప్పేసి ఒక సందేశం అయితే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ సందేశం అనుసారము దశరథుడు ఋషి దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళి అడిగితే అక్కడ అగ్నిదేవుడు ఇతను చేసినటువంటి యాగానికి సంతృప్తి చెంది ఒక పాయసం ఆయన చేతికిచ్చి మీ ముగ్గురు భార్యలకు కైకేయి సుమిత్ర వీళ్ళ ముగ్గురు భార్యలకు సేవింపమని చెప్పేసి అగ్నిదేవుడు ప్రసాదిస్తాడు. ఈ ముగ్గురు భార్యలు ఆ పాయసాన్ని సేవిస్తారు. సేవించిన అనంతరం కౌసల్యకు శ్రీరాముడు జన్మిస్తారనమాట. శ్రీరాముడి యొక్క జన్మము సరిగ్గా చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆ మహనీయుడు శ్రీరాముడు జన్మించిన రోజు ఈ రోజు. అలాగే 14 సంవత్సరాల అరణ్యవాసం అనంతరం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇవాళ ఇంతటి మహనీయమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజు అతను పట్టాభిషిక్తుడైనని అయ్యాడని పురాణం మనకు చెప్తుంది. అందుకే ఇవాళ శ్రీరామ నవమిని సందర్శించుకొని పురస్కరించుకొని ఇంతటి అంగరంగ వైభవంగా మనము భారతదేశంలో జరుపుకుంటూ ఉన్నాము. అయితే ఇందులో భాగంగా మనం ప్రస్తుతం కర్నూలు నగరంలో ఉన్నటువంటి రాంబొట్ల దేవాలయం ఉన్నాము. అసలు ఈ రాంబొట్ల దేవాలయానికి దాదాపుగా 115 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే మనకు చెప్తున్నారు. కర్నూలు నగరంలో ఉన్నటువంటి మహా నాయకులందరూ కూడా ఇక్కడ ఆలయ దర్శనానికి వచ్చి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ పండుగను అంగరంగ వైభవంగా మన కర్నూలు నగరంలో జరుపుకుంటున్నట్టు ఇప్పుడు మనమే చూసాము విజువల్స్ లో. అయితే ఇప్పుడు మనము రాంబొట్ల దేవాలయంలో లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మనకు రాముల వారు ఇక్కడ అంగరంగ వైభవంగా చాలా ముస్తాబయ్యి ఇక్కడ కూర్చున్నారు. అయితే భక్తులు కూడా తండోపతండాలుగా రావడం అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అయితే సో ఇక్కడ హారతులు అయితేనేమి భక్తులు అయితేనేమి తండోపతండాలుగా తరలి అయితే వస్తున్నారు. శ్రీరాముల వారు అయితే ముస్తాబయ్యి ఇక్కడ మనకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూపంలో మనకు ముస్తాబయ్యి చాలా సుందరాతి సుందరంగా కనిపిస్తూ ఉన్నారు. రామనవమికి ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర ఉందని చెప్పేసి మనకు రామాయణం అయితే ఒక పక్క చెప్తూనే ఉన్నారు. అయితే ఇంతటి మహనీయుని శ్రీరాముని కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఈ ప్రత్యేకంగా కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ కుమ్మర వీధిలో ఉన్నటువంటి రాంబొట్ల దేవాలయంకు ఒక విశిష్టత ఉంది. దాదాపుగా ఈ గుడికి 115 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ గుడి గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఆమె మాటలు అడిగి పలు విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రాంబొట్ల ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఆయన మాటలో పలు విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. స్వామి హరే శ్రీనివాస. ఆలయ అర్చకులు క్రమాదాటి గిరిధర శర్మ గారు ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నారు. వారి సేవకు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాము. మేము ఎక్కడంత వీధివాదనము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామనవమి రోజున యాక్చువల్లీ రాముడు 12 గంటలకు జన్మించాడు. విశేషంగా చెప్పాలంటే రాముడికి కృష్ణుడికి ఉన్నటువంటి తేడా చెప్తాను. రాముడు ఒక రాక్షసుడిని చంపినాడు, రాముడు ఒక సన్యాసిని చంపినాడు, కృష్ణుడు ఒక సన్యాసిని కాపాడాడు. ఎలా అని చెప్తారా? రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకోపోవడానికి వచ్చినప్పుడు సన్యాసి వేషంలో వచ్చినాడు, ఆ సన్యాసిని చంపేశాడు. అదే కృష్ణ అవతారం, అదనే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. అర్జునుడు సన్యాసి వేషం వచ్చినప్పుడు తన చెల్లెల్ని సుభద్రనిచ్చి వివాహం చేశాడు. సో ధర్మాన్ని రక్షించినటువంటి రాముడు కృష్ణుడు ఇద్దరు ఒకటే, వేరే కాదు అనే భావనతో ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో మేము స్వస్తి పలుకుతున్నాము. హరే శ్రీనివాస, జై శ్రీరామ్. స్వామి ఈ రామాలయం ఉన్నటువంటి విశిష్టత ఏమంటారు? ఇక్కడ రాంబొట్ల వారు అని ఒక అవధాన వారు ఉండేవారు. దాదాపు ఒక 150 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడే ఉన్నారు. ఒకప్పుడు మనకు 2009లో వరదలు వచ్చినప్పుడు ఎలా కర్నూలు సగం మునిగిపోయిందో అదేవిధంగా 150 సంవత్సరాల కిందట కూడా ఇక్కడ వరదలు వచ్చినాయంట. ఇప్పుడు మేము ఎవరెవరం లేము. కానీ రాంబొట్ల వారు అనే అవధాని వారు రాముడిని తీసుకొని నేను రాముడు ఇక్కడనే ఉన్నాడు, నేను రాముడిని వదిలి పెట్టాను అని చెప్పేసి గోపురం ఎక్కి కూర్చున్నాడంట. ఎంతోమంది అప్పటి కలెక్టర్లు వాళ్ళందరూ పడవలు వేసుకొని వచ్చి స్వామివారిని బ్రాహ్మణుని రక్షించాలనే ఉద్దేశంతో, లేదు నన్ను రక్షించేవాడు నా రాముడే కాబట్టి నేను రాముడిని వెలిసి రాను అన్నాడు. అన్న కొన్ని క్షణాలకే వరద
ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రామాలయం అని రాంబట్ల దేవాలయము దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నది. మా స్నేహితులైనటువంటి క్రమాదాటి గిరిధర శర్మలో దేదీప్యమానంగా వెలుగుతూ భక్తుల సంతోషం ఇచ్చుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో ఇక్కడ ఎవరైతే సేవించుకుంటారో వాళ్ళకు కళ్యాణం శీఘ్రంగా కళ్యాణం జరుగుతుందనడానికి సాక్ష్యము నేనే. కాబట్టి ఈ సంతోష విషయమని పాత్రికేయులందరూ సమర్చుకోవడానికి నేను సంతోషపడుతున్నాను. హరే శ్రీ. థ్యాంక్ యూ సార్. అయితే చూశారు కదా, ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ రాంబొట్ల దేవాలయంకు ఒక బ్రాహ్మణుడు వరద ప్రవహించినప్పుడు నేను రాను, నాకు రాముడే వచ్చినా నువ్వు కాపాడాలని భీష్ముంచి కూర్చుండడం వల్ల దాని తర్వాత కొద్ది కొద్దిగా వరద ప్రవాహం తగ్గుతూ వచ్చినప్పటికీ అప్పుడు ఇక్కడ ఆ శ్రీరాముని యొక్క మహిమ ఇక్కడ ఉందని చెప్పేసి, ఈ గుడికి విశిష్టత ఉందని చెప్పేసి మన పూజారి గారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో 5వ వార్డు కార్పొరేటర్ సంబంధించి శేషు యాదవ్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసు అసలు ఆ గుడి యొక్క విశిష్టత ఎలా ఉంది, అసలు కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి, కళ్యాణం ఎలా జరుగుతోంది అనేది ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. జై శ్రీరామ్. కర్నూలు నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో మా వార్డు 5వ వార్డు చిత్తార వీధి కుమ్మరి వీధిలో కర్నూలు టౌన్లో ప్రప్రథమమైన గుడి శ్రీ రాంబొట్ల వారి దేవాలయము. అటువంటి దేవాలయం చాలా పురాతనమైన దేవాలయము. ఆ దేవాలయంలో మేమందరం ఆలయ కమిటీ ప్రెస్ కార్పొరేటర్గా మేము ఈ వార్డులో మేము చాలా చక్కగా శ్రీరామనవమి కళ్యాణం ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈరోజు 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే 19వ తారీఖున రథోత్సవం ఉంటుంది. ప్రజలందరూ పాల్గొని శ్రీరామచంద్రమూర్తి సమేత శ్రీ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. సార్, కళ్యాణంకు సంబంధించి పండుగను పురస్కరించుకొని భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా తరలైతే వస్తున్నారు కళ్యాణాన్ని తిలకించడానికి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, కర్నూలు ఎస్పీ జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా చక్కటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కటి వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మా వార్డు పెద్దలు ఎర్రనాగు సాయిబాబా గారు, వీళ్ళందరూ మరాఠీ సంఘ పెద్దలు, నాగరాజ ఆచారి, వీళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ ఉంటూ వాలంటరీగా అందరూ చక్కగా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఆలయ కమిటీ తరఫున, మేము వార్డు కార్పొరేటర్ తరఫున మేము 3000 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది ఈరోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం మనతో పాటు 25వ వార్డ్ కార్పొరేటర్, సీనియర్ కార్పొరేటర్, అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షురాలుగా సిట్టా సత్యనారాయణ గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి పలు విషయాల గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. ముందుగా ఒంటివి తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా జిల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కర్నూలులో దేవాలయాలంటే అతి పురాతనమైన దేవాలయము, ఫేమస్ అంటే విశిష్టమైన దేవాలయం రాంబొట్ల దేవాలయం. రాను రాను రాంబొట్ల దేవాలయం చాలా పాతదిగా అయిపోయి ఎవరు పట్టించుకునే స్థితిలో లేని టైంలో ఈ గవర్నమెంట్లో ఒక నగరూరు శ్రీనివాసులు దీప్తి గారికి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. వారి అధ్యక్షతన, వారి సారథ్యంలో ఇప్పుడు ఈ రోజు శ్రీరామనవమి సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చాలా బాగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. దీనికి అశేష జనం వచ్చి తిలకించారు. ఈ తిలకించడం, ఈరోజు సీతారామ కళ్యాణం తిలకించడం ఎంతో భాగ్యం. మేము చాలా అదృష్టం చేసుకున్నాము. ఈ కళ్యాణాన్ని దీంట్లో భాగమైనందుకు మేము కూడా చాలా అదృష్టంగా ఉంది. దీంట్లో భాగంగానే అందరికి పానకం, ప్రసాదం అయితేనేమి భోజనాలు అరేంజ్ చేయడము జరిగింది. ఇది ఈరోజు ఈ కళ్యాణాన్ని తిలకించడం అందరి అదృష్టంగా భావిస్తున్న అందరూ సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.
మనతో పాటు కర్నూలు నగర కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మనతో ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి తెలుస్తున్నాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు కళ్యాణాన్ని తన చూసారు, ఇప్పుడు కళ్యాణం కూడా శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరిగింది ఇప్పుడే. అయితే మేడం గారి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ కళ్యాణం చేసిన తర్వాత అనేక పలు విషయాల గురించి ఆవిడ మాటలు అడిగి తెలుస్తున్నాం. మేడం నమస్తే. ముందుగా వన్ టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? కళ్యాణాన్ని ఇప్పుడే చూసారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? శ్రీరాముడు అంటే ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవుడు. మరి వేల సంవత్సరాలు త్రేతాయుగం నుంచి కూడా ఈ రోజు కూడా మనము ప్రతిదానికి ప్రామాణికంగా శ్రీరాముల వారిని తీసుకుంటూ ఉంటాము. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం ఎట్లా ఉండాలన్నా శ్రీరాముడిలాగా ఉండాలంటాము, ఒకరి పరిపాలన ఎట్లా ఉండాలంటే రామరాజ్యం లాగా ఉండాలంటాము, భార్యాభర్తలు ఎట్లా ఉండాలంటే సీతారాముల లాగా ఉండాలంటాం, అన్నదమ్ములు ఎలా ఉండాలంటే రామలక్ష్మణుల లాగా ఉండాలంటాం, ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అబ్బా రామా అంటాము, కింద నుంచి అంటే పిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటే అబ్బా కిష్కింద కాండరా అంటాం. అట్లా రాముల వారు మన జీవితంలో అట్లా పెనవేసుకొని పోయినారు. వేల సంవత్సరాలు అయినా కూడా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రాముల వారిని ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం. అటువంటి రాముల వారి ఈ రోజు కళ్యాణాన్ని చూడడం చాలా సంతోషము, చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానమ్మా. ప్రజలకు మీ తరఫున ఎటువంటి సందేశం ఇస్తారు? ప్రజలందరూ కూడా మరి అందరూ అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలా. కష్టాలు నష్టాలు ఎదురైతా ఉంటాయి, పోతా ఉంటాయి. దేన్ని కూడా అన్నిటినీ మనం సమానంగా చూసుకునే ధైర్యాన్ని అవన్నీ కూడా రాముల వారు భగవంతుడు అందరికీ ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఈ సంవత్సరము, ఈ క్రోధి నామ సంవత్సరము అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా మేడం గారు చెప్పిన మాటలో అసలు శ్రీరాముల వారి జీవితాన్ని, ఆ రామాయణాన్నే ఇప్పుడు మన జీవితంలో ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఆ రామాయణమే మనం తలుచుకుంటూ ఉన్నామని చెప్పేసి తన మాటని అడిగి తెలుసుకుందాం. అలాగే ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు గుడి గురించి విశిష్టత ఏంటి అనేది సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ముందుగా వన్ టీవీ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. వన్ టీవీ ప్రేక్షకులకు, కర్నూలు పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీరామనవమి ప్రతి పండుగ కూడా కళ్యాణము రాంబొట్ల దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుంది. ఇది పురాతనమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో దాదాపుగా 500 సంవత్సరాల క్రితంది. ఇక్కడ టీటీడీ వారి తరఫున అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. ఈరోజు పట్టణ ప్రజలందరూ కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే ప్రజలందరూ సంసార వైవాహిక జీవితం కూడా సుఖప్రదంగా ఉంటుంది. వాళ్ళ ఆదర్శమూర్తులు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందరికి పోవాలనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ను ఇక్కడ షూట్ చేసి ప్రజలందరికీ, అంటే కర్నూలులో జరిగే కళ్యాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి వన్ టీవీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం మనము కర్నూలు నగరంలో ఉన్నటువంటి శ్రీ రాంబొట్ల దేవాలయంలో ఉన్నాము. అయితే ఈ రాంబొట్ల దేవాలయానికి చాలా 151 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ రామాలయము అసలు ఈ విశిష్టత ఏంటి, ఎందుకు ప్రత్యేకంగా మనము గణేష పండుగ నుంచి మొదలు పెడితే దసరా ఉత్సవాలు కావచ్చు, గణేష్ ఉత్సవాలు కావచ్చు, అలాగే ఉగాది సంబంధించిన శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ నుంచే మొదటి పండుగగా ఇక్కడ వీళ్ళు చిత్రీకరిస్తూ అలాగే జరుపుతూ అంగరంగ వైభవంగా జరుపుతారు. అసలు ఆలయ విశిష్టత ఏంటి అనేది మనతో పాటు చైర్మన్ దీప్తి గారు ఉన్నారు. ఆవిడ మాటలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, అసలు ఈ ఆలయానికి ఇంత విశిష్టత ఎలా వచ్చిందంటారు? 150 years బ్యాక్ రాంబట్ల అనే సాధువు గారు వాళ్ళు సంకల్పంతో ఇక్కడ గుడి స్టార్ట్ చేశారు. ఈ గుడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా ఎన్నో ఏండ్లు సాగేవి. తర్వాత మధ్యలో కొంచెం ఒక 10-15 years నుంచి బ్రేక్ వచ్చేసింది. ఇప్పుడు మేము పునరుద్ధరించాలని మాకు అవకాశం ఇచ్చినారు. దీన్ని మళ్ళా వైభవం తిరిగి తెచ్చేందుకు మేము మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తామని మనవి చేస్తున్నాను.
అసలు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి మేడం? ఇంత అంగరంగ వైభవంగా కళ్యాణం అయితే ఇప్పటికి పూర్తి చేసేశారు. అసలు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి అనివార్య కారణాల వల్ల ఏదైనా సంఘటనలు జరిగిన అటువంటి సిచ్యువేషన్స్ కి ఎలాంటి మీరు రియాక్షన్స్ ఎలా తీసుకుంటున్నారు చర్యలు? అసలు ఈ రాంభట్ల గుడిలో కళ్యాణం ఇంత వైభవంగా చేయక చాలా ఏండ్లైపోయింది. ఈసారి మేము ప్రత్యేకంగా శ్రద్ధతో ఎండకి భక్తులు అలసిపోకుండా అంత కవర్ చేసాము. షాంబియానాలు అవన్నీ వేసాము. తర్వాత మంచినీళ్ళ సదుపాయము, తర్వాత 3000 మందికి భోజన కార్యక్రమాలు పెట్టాము. మాకు తోచినంత చేశాము. తర్వాత ఉగాది నుంచి అంటే వసంత నవరాత్రులు 9 రోజుల నుంచి చేస్తున్నాము అంగరంగ వైభవంగా. ప్రతిరోజు సాయంకాలం టిటిడి వారి ప్రవచనము, తర్వాత పొద్దున రామునికి పంచామృతాభిషేకాలు అన్ని 9 రోజుల నుంచి జరిగాయి. నిన్న సాయంకాలం వచ్చేసి అమ్మవారి నామకరణం చేశాము. ఈ రోజు పొద్దున శ్రీరాముని నామకరణము, తర్వాత ఇప్పుడు కళ్యాణం అయ్యింది. మళ్ళా రేపు వసంతోత్సవము, సత్యనారాయణ పూజ, మర్నాడు సాయంకాలం 5:30కి రథోత్సవముతో ఈ వసంతరాత్రులని కార్యక్రమము ముగిస్తుంది. మాకు తోచినంత వరకు శక్తి మేరకు చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. దీనికి సహాయం చేసిన ప్రతి ఒక్క దాతలకు, తర్వాత విజయ అక్క వారి దంపతులకు, తర్వాత ఇంతియాజ్ సార్ దంపతులకు, రామకృష్ణ అన్న సత్యనారాయణమ్మ గారి దంపతులకు, తర్వాత ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నారు కదా, మీరు చైర్మన్ గా ఉండక ముందు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆ గుడి యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు? చైర్మన్ గా నేను లేనప్పుడు నాకు తెలిసి అందరూ ఇక్కడ నిత్య పూజలు జరిగేవి కావు, తర్వాత అంత ఆదరణ లేదు అని అనేవారు. నేను రాబట్టి 3 నెలలు అయింది. వచ్చినప్పటి నుంచి ప్రతి పండుగని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. గారు చెప్పిన మాటలు అయితే తను రాకముందు అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే, అసలు పూజలు ధూపదీప నైవేద్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయని చెప్పేసి తన మాటల్లో అయితే చెప్తున్నారు. అయితే ఫ్యూచర్ లో భవిష్యత్తులో కూడా మేము ఇంకా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఉత్సవాన్ని కూడా ఈ రోజు వసంత ఉత్సవాల్లో భాగంగా ఈరోజు కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. అయితే దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్వి దంపతులు అయితేనేమి, రామకృష్ణ దంపతులు అయితేనేమి, ఇంకా వివిధ రకాలైనటువంటి వాళ్ళు కూడా ఈ కళ్యాణానికి సంబంధించి సహాయ సహకారాలు అయితే అందించారని చెప్పేసి ఆవిడ మాటలో తను కృతజ్ఞతలు కూడా తెలపడం అయితే మనము తెలుసుకున్నాము. అయితే తర్వాత ఈ ఆలయ అభివృద్ధికి సంబంధించి భవిష్యత్తులో ముందు కార్యక్రమాలు కూడా మేము సిద్ధం చేసుకున్నామని చెప్పేసి చైర్మన్ అయినటువంటి దీప్తి మనతో చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, అలాగే 41వ కార్పొరేటర్ గాజుల శ్వేతారెడ్డి గారు ఉన్నారు. ఆవిడ మాటలో అడిగి తెలుసుకున్నాం పలు విషయాల గురించి. అసలు ఆలయ విశిష్టత ఏంటి, ఎప్పటి నుంచి ఆలయాన్ని సందర్శిస్తున్నారనే పలు విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం శ్రీరాముని కళ్యాణం జరిగిన రోజు ఈ రోజు అయినటువంటి రాంబొట్ల దేవాలయానికి మనం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఈ ఆలయ విశిష్టత చెప్పుకుంటే తీరదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఆలయం అతి పురాతనమైన గుడి. ఈ ఓల్డ్ టౌన్కి సంబంధించి, అలాగే కర్నూలుకి సంబంధించిన ఫస్ట్ గుడి. ఎందుకంటే ఇక్కడే ప్రతి పండగను విశేషంగా జరుపుకుంటారు. అలాగే వినాయక చవితి వేడుకలు కూడా ఫస్ట్ విగ్రహం ఇక్కడ నుంచే బయలుదేరుతుంది. ఈ రాములవారి గుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాంబొట్ల టెంపుల్ అంటేనే కర్నూలుకి ఒక చారిత్రకమైన గుడిలాగా చెప్పుకోవచ్చు. నేను ప్రతి సంవత్సరం రాములవారి కళ్యాణానికి ఇక్కడికి వస్తున్నాను. అలాగే వినాయక చవితి వేడుకలకు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవకాశం రాదు, కానీ నాకు ప్రతి సంవత్సరం ఈ అవకాశం రావడం నేను కూడా నా పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం. ఎందుకంటే రాముడు అంటేనే ఆయన ధర్మానికి, అలాగే ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా మనకందరికీ తెలుసు. రాముడు అంటేనే ఎటువంటి వారో, అటువంటి రాముడి లాంటి లక్షణాలు పునికి పుచ్చుకున్న మా జగనన్నకు సంబంధించిన పార్టీలో వైఎస్ఆర్సీపీలో నేను ఉండడము, అలాంటి ముఖ్యమంత్రి కింద మేమందరం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అడ్వకేట్ కమ్ 4th వార్డ్ కార్పొరేటర్ అండ్ ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అర్షా ఫరీన్ గారు మనతో ఉన్నారు. అసలు తన అనుభూతి ఎలా ఉంది, అసలు కులమతాలకు అతీతంగా తను కూడా ఒక మెంబర్ అయి ఇక్కడ కళ్యాణాన్ని తిలకించడానికి వచ్చారు. అసలు తన అనుభూతి ఎలా ఉంది అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ మేము
చిన్నప్పటి నుంచి కూడా మాది పాత మందిర్ ఇది, ఎందుకంటే డిస్టిక్లో మొత్తం పాత మందిర్ రామట్ల టెంపులే కాబట్టి ఇక్కడ మన గణేష్ ఉత్సవమైనా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది. రామనవమి కూడా ఇక్కడే మనం చాలా ఘనంగా చేసుకుంటాము. అందరు ముస్లిం హిందూస్ అందరు కలిసి చేసుకుంటాము. కుల మతాలకి అతీతంగా మేము అందరు కలిసి ఒక బ్రదర్ సిస్టర్ లాగా అంతా ఫీల్ అయ్యి చేస్తాం మేడం. ప్రస్తుతం ఏ కార్యక్రమాలు చేపట్టబోయారు ఇప్పుడు ఆలయంలో? ఇప్పుడు ప్రస్తుతానికి 1 crore మన శాంక్షన్ అయింది మన గవర్నమెంట్లోనే. ఇక్కడ మన ఫంక్షన్ హాల్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఆలయంకి మళ్ళీ మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా కట్టిస్తాము. అందుకే శంకుస్థాపన అయిపోయింది. ఇప్పుడు వర్క్ 1 or 2 monthsలో స్టార్ట్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, కుల మతాలకు అతీతంగా అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు అనే విధంగా మేము సానుకూలంగా మేము అందరు కలిసిమెలిసి ప్రతి పండుగను కూడా తేడాలు లేకుండా మేము అందరు కలిసి మేము పండుగలు జరుపుకుంటాము అని చెప్పేసి తన మాటలు అడిగి తెలుసు. అలాగే 1 crore rupees కూడా బడ్జెట్ ఆలయ అభివృద్ధిలో భాగంగా 1 crore rupee బడ్జెట్ అయితే రిలీజ్ చేశామని చెప్పేసి తన మాటలు అడిగితే కెమెరామెన్ సురేష్తో రాధారెడ్డి, 1TV న్యూస్, కర్నూలు.